వాకాడ గ్రామ దేవతల ఆశీస్సులు అందరికీ కలగాలని, అలాగే అమ్మవార్ల కరుణా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 మూసాలమ్మ తల్లి, శ్రీ 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 సోమాలమ్మ తల్లి విగ్రహాల దివ్య ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వాకాడ గ్రామ ప్రజలు మరియు స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందించిన ముమ్మారెడ్డి కృష్ణమోహన్ చౌదరి, పద్మశ్రీ దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామానికి చెందిన వందల సంవత్సరాల నాటి క్రితం అయినటువంటి దేవతలు శ్రీ మూసాలమ్మ సోమాలమ్మ తల్లి ఆలయం నిర్మించి ఆదివారం 9:54 అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బ్రహ్మశ్రీ పుల్లేటు కుర్తి సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబును గ్రామ సర్పంచ్ అడబాల సత్యప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు అడబాల బుచ్చిబాబు ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కన్నబాబును ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే కొండబాబు స్థలదాత అయిన ముమ్మారెడ్డి కృష్ణమోహన్ చౌదరి, పద్మశ్రీ దంపతులను శిల్పి డేగల సాయిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు, ఆలయ కమిటీ సభ్యులు అడబాల బుచ్చిబాబు మాట్లాడుతూ ముసాలమ్మ సోమాలమ్మ తల్లి ఆలయ విగ్రహానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడబాల సూర్యప్రకాష్ రావు, డాక్టర్ లకమన సాయినాథ్, లకమన బుజ్జి, అడబాల వీరబాబు, నారాయణరావు, ఎంపీటీసీ చెక్కపల్లి ఫకీర్ రావు, చోడిశెట్టి బూరయ్య, ఆకుల నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్నింటికి సంబంధం లేకుండా అందరూ కలిసి టీం చేసి చాలా తక్కువ ఆలయాన్ని పూర్తి చేశారు. అందరికీ మనస్ఫూర్తిగా నేను నాతో పాటు ఈరోజు మా జడ్పీటీసీ గారు నారి సుబ్బారావు గారు, ఎంపీపీ గారు పెంకే శ్రీలక్ష్మి గారు, మా అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ చింతా ఈశ్వరరావు గారు, ఇతర గ్రామాల నుంచి సర్పంచులు నాయకులందరూ కూడా రావడం జరిగింది. అందరికీ కూడా ఉంటే గ్రామం బాగుంటుంది అందరూ కోరుకుంటారు. మేము కూడా ఈ గ్రామానికి ఎప్పుడు ఎలవేళ అదే కాకుండా స్థలాన్ని ఫిల్లింగ్ చేసుకున్నా కూడా ఆయన డబ్బులు ఇచ్చారు. అది కాకుండా ఇంకా ₹1,00,000 వేరే ఆభరణాలు అవి చేయించారు. ఆయన కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలాగే ఎంతోమంది మా ఊరు కార్మికుల్లా పనిచేసి అందరూ కూడా శ్రమించి మన కరువు చెప్పినట్టు 6 నెలల్లో మీ గుడి పూర్తి చేయగలిగాం. అంత అమ్మవారి దయ. తర్వాత మన కన్నబాబు గారు దయ, ఆయన చౌదరి గారు ఆయన దయతోటి మొత్తం మేము దీన్ని పూర్తి చేసుకోగలిగాం. అలాగే మా ప్రెసిడెంట్ గారు అని, ఎంపీటీసీ గారు అని, ఉత్తర నాయకులు అని అందరూ కూడా సొంత పనిలాగా సహకరించి ఏ పనికి ఆ పని ముందుకు వచ్చి దీన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మన ఈ ఆహ్వానాన్ని మన్నించి మన కన్నబాబు గారు రావటం, అలాగే ఎంపీపీ గారు, మన జడ్పీటీసీ గారు, అలాగే ఇతర పేషెంట్లు, సెక్రటరీలు అందరూ పార్టీ నాయకులు అందరూ వచ్చి దీన్ని ఆశీర్వదించినందుకు